హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ రెసిపీ సుల్లుండలు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మినపగుళ్ళు ఒక గ్లాస్ మినప్పప్పు. మీరు ఏ గ్లాస్తో మినప్పప్పు తీసుకుంటే 2 గ్లాసుల మినపప్పుకి గ్లాసున్నర పంచదార తీసుకోండి. పంచదార గ్లాసున్నర. అరకప్ జీడిపప్పు ముక్కలు, అరకప్ బాదం పప్పు ముక్కలు, 12 నుంచి 15 వరకు యాలక్కాయలు తీసుకోండి. నెయ్యి 150 గ్రాములు. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. బాండి హీట్ ఎక్కినాక మినపగుళ్ళు యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ బాండిలోనే మినప్పప్పు యాడ్ చేసుకోండి. మినప్పప్పు కూడా దోరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోండి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత పెట్టుకున్న మినపగుళ్ళుని మిక్స్ చేసుకొని చల్లగా చేసుకోండి. చల్లగా చేసుకున్న తర్వాత ఒక మిక్స్ జార్లో వేసుకోండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోండి. పౌడర్గా చేసుకుంటే కూడా తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు. ఇలాగా బరకగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని మిగతా మినపప్పుని కూడా ఈ విధంగానే బరకగా రుబ్బుకోండి. తర్వాత ఆ మిక్సీ జార్లోనే పంచదార, యాలక్కాయలు యాడ్ చేసుకోండి. పౌడర్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో తగినంత నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ విధంగా వేపుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మిక్సీ పట్టుకున్న పంచదార, యాలక్కాయలు పౌడర్ ఇది. ఇందాక రుబ్బుకున్న మినపప్పు పిండిలో పంచదార పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి కూడా జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బాదం పప్పు, జీడిపప్పు, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకున్న తర్వాత నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది చాలా బలమైన ఆహారం ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు రోజుకి ఒకటి తింటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ బదులు ఈ లడ్డు పెట్టండి. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చుట్టుకోండి. లడ్డు కనుక చుట్టుకున్న అయితే ఇంకా నెయ్యి వేయడం అక్కర్లేదు. మిగతా అన్ని లడ్డూస్ కూడా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. పర్ఫెక్ట్గా లడ్డు రెడీ అయిందంటే ఎట్లా తెలిసిద్దంటే ఇలాగా లడ్డు పైన నెయ్యి రిలీజ్ అయ్యిద్ది. చూసారా, ఇలాగానే మిగతా అన్ని లడ్డూస్ని కూడా చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకోసమే కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చేస్తున్నాను. మీరు నా వీడియోస్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకోసం తప్పకుండా అలాంటి రెసిపీస్, అలాంటి వీడియోస్ చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో బలమైన, టేస్టీ అండ్ హెల్దీ సుల్లుండాలు రెడీ. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలాగే ట్రై చేసి చూడండి. 2 నెలల వరకు నిల్వ ఉంటాయి.
ఆ వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి.